ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుత్తడి బొమ్మలా ఉన్నావు పున్నమి. రాజ్మహల్ కూతురుగా వచ్చావో లేదో అప్పుడే పెళ్లి కూతురులా ముస్తాబైపోయావు. ఇక్కడ ఊరుకో రాజమహల్ ఉంటుంది. అదే అమెరికాలో అయితే ప్రతి ఇల్లు రాజమహల్లానే ఉంటుంది. అయినా కట్టుకున్నవాడు గుణవంతుడైతే చెట్టు కిందైనా రాణిలా బ్రతకొచ్చు. ఆ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలు. ఇంత చెప్తున్నావు గాని పెళ్లికి బాస్కం కట్టేదెవరో? బాసికం కట్టాలి. అమ్మాయి, నీకు మేనమామ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేరు. పోనీ బావ వరుసైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కానీ పని మీద ఊరెళ్ళారు. ఒక్క నిమిషం ఆగండి, ఇంకో బావగారు ఉన్నారు, ఆయన్ని తీసుకొస్తాను. బాబు, బాస్కం కట్టడానికి ఆలోచిస్తున్నావేంటి? కట్టు. సరే. అలాగే నీ చేత్తో బుగ్గను చుక్కపెట్టు బాబు. పుణ్యం కలుగుతుంది. నీ మనసుని అర్థం చేసుకునే భార్య దొరుకుతుంది. సరే అండి. పెళ్లి కూతురు గెటప్లో అచ్చం బాబు బొమ్మలా ఉన్నావు. పునమి, మరి కాసేపట్లో పీపీ పీపీ డుమ్ 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 డుమ్. సరే సరే, పునమిని త్వరగా తెచ్చేయండి. నారాయణమ్మ, చిన్న పంతులొచ్చి కులదేవత పూజ చేసిన తర్వాత పున్నమిని పెళ్లి పందిల్లోకి తీసుకెళ్ళాలి. అప్పటి వరకు ఇక్కడే ఉండమ్మా. పదండమ్మా, చాలా పనులున్నాయి. నారాయణమ్మ, నువ్వు కూడా రా. హలో, అవునా? అలా జరిగిందా? అన్నా, నేను పెళ్లిలో ఉన్నాను, అవగానే మళ్ళీ చేస్తాను. ఏమైంది పంతులు గారు? ఏం లేదమ్మా, మా అన్నయ్య గారు ఓ పెళ్లి చేయడానికి వెళ్ళారు. అక్కడ పెళ్లి కూతురు పురుగుల మందు తాగి చనిపోయిందట. అయ్యో, ఇలాంటి చావులు చాలా ఎక్కువైపోతున్నాయమ్మా. పెద్దలను ఒప్పించుకోలేక తాళి కట్టించుకోవడం, మనసు చంపుకొని కాపురం చేయలేక చనిపోవడం. అమ్మా, మళ్ళీ మండపానికి పిలిచేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అమ్మా. పున్నమి, నువ్వులరా రా, చెప్తాను. అమ్మా, పెళ్లి కొడుక్కి ముహూర్తపు వస్త్రాలు ఇవ్వండి.
బాబు డ్రెస్ మార్చుకొని రండి. అమ్మా, గౌరీ పూజకి సమయం అవుతుంది. అమ్మాయిని తీసుకురండి. అమ్మ పున్నమి, పూజారి గారు చెప్తుంటే నాకు చాలా భయం వేసిందమ్మా. నేను నీ పెళ్లికి బలవంతంగా ఏమైనా ఒప్పించానా? లేదంటే నువ్వింకా పృథ్వీ బాబునే ఇష్టపడుతున్నావా? ఏమంటున్నావు నారాయణమ్మ? ఏమంటున్నావు నారాయణమ్మ? పున్నమి పృథ్వీని ఇష్టపడుతుందా? అదేం లేదమ్మగారు. అలాంటిదేం లేదని చెప్పాను కదా అమ్మగారు. మీరు మాట్లాడుకుంటున్నది మొత్తం నేను విన్నాను. ఇంటి పని వంట పని చేస్తూ అందరితో మంచిగా ఉంటే మంచిదని అనుకున్నాను. ఇలా సంపన్న కుటుంబాల మీద పడి వాళ్ళ పిల్లల్ని లైన్లో పెట్టి ఆస్తులు కాజేసే రకం అనుకోలేదు. లక్ష్మమ్మ గారు, ఏయ్! నువ్వు కోపంగా అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. ఈ ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా మిమ్మల్ని బయటికి గెంటేయాలని చూసినా సిగ్గు లేకుండా ఇక్కడే పాతుకుపోవడానికి కారణమేంటి? అయ్యగారి ఆరోగ్యం బాగాలేక అలా ఉన్నాం కానీ చాలా ఆపవే నీ నంగనాచి కబుర్లు. అసలు అయ్యగారి ఆరోగ్యం పాడు చేసిందే మీరు అనిపిస్తుంది. లేకపోతే అన్ని ఇంగ్లీష్ మందులకు తగ్గని రోగం మీ ఆకుల పసరుకి తగ్గుతుంది అంటే ఎలా నమ్మాలే? మీరే ఒక రోగం క్రియేట్ చేసి దానికి మీరే మందులు తయారు చేసి ఆరోగ్యం కాపాడినట్టు బిల్డప్ ఇచ్చి పున్నమి లేకుంటే శివదేవ్ బతకలేడు అన్నంత హైప్ క్రియేట్ చేసి దత్తత తీసుకునే వరకు వచ్చారు. దత్తత తీసుకున్నారు కదా అని పృథ్వీ మీద కన్నేశారంటే కళ్ళు పీకేస్తా. పృథ్వీని చేసుకోవాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత మయూకకు మాత్రమే ఉంది. ఎంత కాస్ట్లీ చెప్పులు కొన్నా కాళ్ళకే వేసుకుంటాం, నెత్తిన పెట్టుకోం. నువ్వు కూడా అంతే. వాడి నీతో మంచిగా మెలగడం వాడి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని చేతకంతనంగా చూశారు అంటే పాతేస్తాను. నవ్వేంతో పెళ్లి జరుగుతుంటే పృథ్వీ గురించి ఆలోచిస్తున్నారు. ఛీ, మీకు సిగ్గనిపించట్లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.